హాయ్ అండి అందరికీ. నా కామెంట్స్‌లో వస్తున్న ఎక్కువ కామెంట్ ఏదన్నా ఉందంటే ఇది మిల్ గురించి అంటే చెత్త గురించి. ఈ చెత్తని డివైడ్ చేయకుండా పడేస్తే ఏమవుతుంది? అన్న మన గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఫైన్స్ ఏస్తారా? వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళు ఎలా కనుగొంటారు? ఏమన్నా వచ్చి ఇంటి దగ్గరికొచ్చి చెత్త డబ్బా మూత ఓపెన్ చేసి చూస్తారా అని అడుగుతున్నారు. అవునండి. ఖచ్చితంగా వాళ్ళు 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో ఒకసారి ఖచ్చితంగా వచ్చి వెరిఫై చేసుకుంటారు. ఎవరెవరు చెత్తని డివైడ్ చేస్తున్నారు, ఎవరెవరు చెత్తని డివైడ్ చేయట్లేదు అని. వాళ్ళు ఒకవేళ చూసిన రోజు గనక మీరు చెత్తని గనక డివైడ్ చేయకుండా అన్నీ కలిపి ఒక బాక్స్‌లో గనక ఒక కంటైనర్‌లో వేసినట్లయితే వాళ్ళు ఆన్ ది స్పాట్ మీకు లీగల్ నోటీస్ అనేది ఇస్తారు. ఇంకొకటేంటంటే 10,000 నుంచి 50,000, 1,00,000 వరకు ఫస్ట్ టైమ్ అయితే మీకు హెచ్చరించి ఫైనేసి వదిలేస్తారు. సెకండ్ టైమ్ అయితే ఇంకా మీకు మామూలుగా ఉండదు. సెకండ్ టైమ్ వచ్చేసి వాళ్ళు రూ. 1,00,000 నుంచి 5,00,000 వరకు జరిమానా వేస్తారు. ఇంకొకటి కొన్ని కొన్ని సిటీస్‌లో ఇది చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే లా అనమాట. ఇక్కడ ఇది లా ఉంది. ఆ లాలో మీకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా వేస్తారు. ఖచ్చితం అది. చెత్తని డివైడ్ చేయకుండా వెయ్యాలి అన్న ఆలోచన కూడా తీసుకురారు. ఎందుకంటే వీళ్ళకి సివిక్ సెన్సు, ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ప్రతి ఒక్కళ్ళకి. మనం ఇన్‌కేస్ అబ్బా! ఇప్పుడు ఎవడు చేస్తాడులే అని పడేస్తున్నారే అలా అలా చేయకూడదు. దాన్ని డివైడ్ చేసి అది కార్టూన్ అంటే ఒక పేపరు, ఇది ప్లాస్టిక్ అని డివైడ్ చేసి వెయ్యాలి అని మళ్ళీ మనకు చెప్తారు. అందుకనే మనం వాళ్ళతో ఎవరితో చెప్పించుకోవాల్సిన పని లేదు. ఇంకోటేంటంటే మనం కూడా అలా చెయ్యము. అనుకుంటారు. జర్మనీలో ఉన్న ఇండియన్సే వల్లే ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న ఇండియన్స్ ఇలా చేయడం వల్లే పేరు పోతుంది అని. కానీ ఇక్కడ అది సోషల్ మీడియాలో పుట్టిస్తున్న ఒక పుకారు మాత్రమే. ఎవరు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఉండరండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.